స్వామి నమస్కారం స్వామి. స్వామి, ఈ భూమి మీద చాలా మంది అహంకారులు ఉంటారు కదా. వారిని దేవుడు ఏ విధంగా పరీక్షిస్తాడు, వారికి ఏ విధంగా శిక్షిస్తాడు అనేది తెలుసుకోవాలని. ఓకే, నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను. చెప్పండి స్వామి. ఇప్పుడు ఈ అవని అంటే భూమండలం కదా. ఈ భూమండలంలోన వర్షాకాలము, చలికాలము, ఎండాకాలం 3 కాలాలు ఉంటాయి కదా. నీకు ఒక ఉదాహరణ చెప్తా. ఈ ఒక శిష్యుడు ఏం చేస్తాడంటే గురువు గారిని అడుగుతాడు అన్నట్టు, స్వామి ఎండలు బాగా కొడుతున్నాయి కదా, అవి తగ్గాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు అన్నట్టు. అడిగినప్పుడు వర్షాకాలంలో వర్షము, చలికాలంలో చలి, ఎండాకాలంలో ఎండ కొడుతుంది కదా, మరి ఈ మధ్యనే కొంతమంది రాజకీయంగా కానీ అధికారంగా వచ్చిన వాళ్ళే ఆగుతలేరు. నా టైం వచ్చినప్పుడు నేనెందుకు ఆగుతాను సూర్య భగవానుడు అంటాడా అన్నాడు. ఎప్పుడో భూమండలం పుట్టినప్పుడు పుట్టిండు, ఈ మధ్య పదవులు వచ్చినందుకే వీళ్ళు ఆగుతలేరు. భూమండలం పుట్టినప్పుడు పుట్టిన సూర్యుడు తన టైం వచ్చినప్పుడు ఎందుకు ఆగడు అని ఆ శిష్యునికి ఆ గురువు గారు చెప్తాడు అన్నట్టు. అట్లనే సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కరిని భగవంతుడే ఏరి పారేసుకుంటూ పోతా ఉంటాడు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో, నీతో పాటు ఇంకా 10 మందికి చెప్పు. తప్పకుండా సార్. జయనం.